ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి ఒకసారి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల దృష్టికి తీసుకురావడానికి ఈ వీడియో. 9 నెలలైంది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి. 9 నెలల నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన దగ్గర పనిచేసిన వారి మీద, లేదు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడతాము. నిన్న చూసాం, ఎవరైతే ఐటీ అడ్వైజర్గా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశారు, ఐపీఎస్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారు. ఇలా అనేక మందిని గడిచిన 3-4 నెలల్లో అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు 1-2 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు నాకు ఫోన్ చేసి ఆందోళన చెందారు. నేను ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీ యొక్క జ్ఞాపక శక్తి, మెమరీ ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళండి. 2010 ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోండి ఏం జరుగుతుందో. ఏమైనా అక్రమ కేసులు ఏమన్నా ఈ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, కార్యకర్తలకి, లేదు నాయకులకి ఏమన్నా కొత్తనా? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఎమోషనల్గా, తండ్రి చనిపోతే, తండ్రికి అనుగుణంగా కొంతమంది ఫాలోవర్స్, అభిమానులు చనిపోతే వాళ్ళ కొరకు ఓదార్పు చేద్దామనుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆపమని అడ్డు తగిలితే ఆ ఎమోషనల్ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వదిలిపెట్టిపోయి పార్టీ స్థాపించుకున్నారు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం, ప్రతిపక్షమైన తెలుగుదేశంతో ములాఖత్తై హైకోర్టులో పిల్లులేసి అక్రమంగా సిబిఐ కేసులు పెట్టలేదా? పతాక శీర్షికలు ఇప్పటికన్నా అప్పుడు 10 రెట్లు పతాక శీర్షికలు తెలుగుదేశం అనుబంధ పత్రికల్లో కనీసం ఒక 2-3 సంవత్సరాలు కుంకాలు రాయలేదా? ఇవన్నీ అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదా? ఇవన్నీ జరిగినాయి ఆ రోజున. ఏం జరిగింది ఆ రోజున? బై ఎలక్షన్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు స్వీప్ చేశారు. ఆ తదనంతరం 2014 కూడా ఎలక్షన్ దాదాపు గెలిచేశారు. కానీ 2 వాగ్దానాలు ఆయన ఇవ్వకపోవడం వల్ల, 1-2 ఉదాహరణకి రుణమాఫీ తీసుకుందాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ అని ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవాడు. కానీ అబద్ధం చెప్పి రేపు ప్రభుత్వంలో వచ్చినాక చేయకపోవడం కన్నా ప్రతిపక్షంలో కూర్చోవటం విన్నా అనుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధం ఆడాడు. అతి స్వల్ప మెజారిటీతో వైఎస్ఆర్సీపీ ఓడిపోవటం జరిగింది. కొన్ని రుణమాఫీ ఏమన్నా చేశాడా చంద్రబాబు నాయుడు గారు? ఆ రోజున చేయలేకపోయాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు? ఇంతకన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తామని మొన్న 2024లో అధికారంలోకి వచ్చాడు. ఏమన్నా చేశాడా? ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 13,500 రైతు భరోసా ఇస్తే 20,000 ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు 2,000 ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 15,000 అమ్మఒడి ఇస్తే 30,000 ఇస్తానన్న వ్యక్తి 3,000 కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మళ్ళీ అక్రమ కేసులు. ఈ రోజు మళ్ళీ సేమ్ గుర్తు తెచ్చుకోండి మీ జ్ఞాపక శక్తి. ఏదైతే నేను చెప్పానో, గతంలో ఎలాగైతే పేపర్లు రాసినాయో అదే సేమ్ టు సేమ్ అచ్చుగుద్దినట్టు మళ్ళీ అదే పతాక శీర్షికలు. అక్కడ స్కామ్ జరిగింది, ఇక్కడ స్కామ్ జరిగింది. ఏది జరగకపోయినా మసిపూసి మారేడుకాయ వేసి ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. 4 అరెస్ట్ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశాం, విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు, మరో ఐఏఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేస్తాం. ఎవరు వీళ్ళంతా? వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే ఒక ఓటు వస్తుందా, ఒక ఓటు పోతుందా? ఏమీ కాదు. పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కింద ఆ రోజు వాళ్ళు పనిచేశారు అంతే. ఎక్కడా అక్రమాలు జరగల. కానీ ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి వీళ్ళందరినీ కూడా ఆ ఒక్క గేమ్లో భాగంగా, అంతరంగ గేమ్లో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుంది. అక్రమంగా ఎవరిని నిర్బంధించినా, ఎవరి మీద కేసులు పెట్టినా ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరు. గతంలో జరగలేదు, రేపు జరగదు. ఉద్యమం వస్తుంది. ఉద్యమం అంటే ఎవరి మీద దాడి చేయాల్సిన అవసరంలా, గతం కూడా చేయలా, ఏ బస్సు దగ్గరబెట్టలా, ఏ దహనకాండ జరగల. ఉద్యమం అనేది ఈ రోజున ప్రజల మనసుల్లో ఉంటుంది, ప్రజాక్షేత్రంలో ఉంటుంది. అది ఓటు రూపంలో ప్రజలు చూపెడుతుంటారు. అదే జరిగింది గతంలో, రేపు అదే జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నాం, తెలుగుదేశం ప్రభుత్వం పాలన పడకేసి వాళ్ళు ఇస్తానన్న వాగ్దానాలు పక్కన పెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అనగదొక్కాలనుకునే దుశ్చర్య ప్రజాక్షేత్రంలో ప్రజలు తేల్చుకుంటారు, మేము తేల్చుకుంటాం. అంతేకాని ఎవ్వరూ భయపడేది లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకే చెప్తున్నాం, ఈ విష ప్రచారం, ఈ అక్రమ కేసులు, ఈ అక్రమ అరెస్టులు గతంలో కూడా మనం అందరం చూసాం. దీనికి ఎవరు జంకేది లేదు. నిబ్బరంగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు క్షేత్రస్థాయికి పోయి పనిచేయండి. తప్పకుండా సత్ఫలితాలు వస్తాయి. మళ్ళీ
3-4 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రి అవటం ఖాయమని తెలియజేస్తారు.